చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ పిల్లలకి నేను లైఫ్ ఇచ్చినాను, కానీ ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా ఎంపవర్ చేస్తున్నాను కదా అని. ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఏ పర్పస్ అంటాం కదా. సో అట్లా మళ్ళీ నాకు నేను కొంచెం బూస్టప్ చేసుకున్నాను. కొద్ది రోజుల్లో చెప్పలేను, నాకు నేను ఓన్ ఇన్స్టిట్యూషన్ చేసి మళ్ళీ నా కెరియర్ని నేను బిల్డ్ చేయాలి అనేటువంటిది నా డ్రీమ్ చార్ట్లో నేను రాసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది ఇప్పుడు చెప్తున్నారు కదా స్వాతంత్రం వచ్చింది అని చెప్తున్నారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేనైతే కొంచెం ఏమంటే అందరం ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గాంధీ గారు ఏం చెప్పిండ్రు మనకి, ఎప్పుడైతే స్త్రీ ఒక అర్ధరాత్రి తిరగగలుగుతుందో అప్పుడే స్వాతంత్రం వచ్చింది అని చెప్పింది కదా. సో ఎంతవరకు స్త్రీ స్వేచ్ఛగా తిరగగలుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ మనం వెరీ బ్లెస్డ్, మనం అందరం విన్నింగ్ టీంలో ఉన్నాము. లేడీస్కి చాలా ప్రొటెక్షన్ అనేది ఇక్కడ కల్పించబడుతుంది. మనం అందరితోటి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక విలువలతోటి కూడినటువంటి సభ్య సమాజాన్ని మనం ఇక్కడ నిర్మించాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్లీ జరుగుతున్నటువంటి చూస్తున్నాం కదా. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఒక వండర్ఫుల్ లైఫ్ అనేది మా లైఫ్ చేంజ్ అయింది. టైం ఫ్రీడమ్ అయితే నాకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏదైతే సార్ వాళ్ళు చెప్తున్నారు కదా ఇండిపెండెన్స్ డే వరకు, మా హస్బెండ్